హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోడ్రన్ హర్షిని. చూసారండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో టెంపుల్. మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా నేను వడోదర వెళ్ళాను. గుజరాత్‌లో ఉన్నటువంటి వడోదర సిటీకి వెళ్ళాను కదండీ! అక్కడ ఒక టెంపుల్‌కి మేము విజిట్ చేసాము. ఆ టెంపుల్ ఎంత అద్భుతంగా రూపొందించారంటే వన్ ఆఫ్ ద ఇండియాలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ విజిటింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆర్ట్ గానీ, కల్చర్ కానీ అసలా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందండి. హ్మ్. అసలా ఆ విగ్రహ ప్రతిష్ఠ కానీ, లేకపోతే ఆ ఆలయాన్ని నిర్మించిన విధానం కానీ చాలా చాలా బావుంటుందండి. మన ఇండియాలో ఇంత టాలెంట్ చూడొచ్చండి పైన మీకు చూపొచ్చు. టాప్ సీలింగ్ కూడా వేస్ట్ అవ్వకుండా సీలింగ్‌లో గూడా దేవుడి ప్రతిమలు, రకరకాల అవతారాలు కానీ, డిజైన్స్ కానీ వాళ్ళు రూపొందించడం చాలా గమనార్హం. సో, మేమైతే ఈ టెంపుల్ విజిట్ చేసాము. వర్షం అనమాట. చిన్న వర్షమొస్తుంది. సో, చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఇదంతా కూడా. నాకైతే చాలా అంటే చాలా చాలా బాగా నచ్చిందండి. మమ్మల్నయితే ఆ ట్రిప్‌కి తీసుకెళ్ళిన వాళ్ళు, మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం, మాతో ఒకళ్ళొచ్చేసారనమాట. వచ్చేసి గైడింగ్ లాగా వాట్ ఈస్ స్పెషల్ అవన్నీ కూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయటం. వాళ్ళ రిసీవింగ్, అకౌంటబిలిటీ అవన్నీ కూడా మాకు చాలా చాలా నచ్చాయండి. ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, వడోదర సిటీ కూడా చాలా నీట్‌గా ఉందండి. ప్లెజెంట్‌గా ఉంది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా లేదు. ఫస్ట్ టైమ్ వెళ్ళాను. అంతకుముందు నేను ఒకసారి గుజరాత్ వెళ్ళాను గానీ, వడోదర వెళ్ళటం ఫస్ట్ టైమ్. ఇక్కడ చూడొచ్చండి టెంపుల్స్‌లో రకరకాల అవతారాలున్నాయి, డిజైన్స్ ఉన్నాయి. పైన అదంతా కూడా దశావతారాలంట. ఆ అవతారాలన్నీ కూడా సీలింగ్‌లో అట్లా డిఫరెంట్‌గా వేశారు. అదంతా కూడా గోల్డెన్ లాగా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మీరు చూడొచ్చు. చాలా నచ్చుతుంది. వర్షం వల్ల మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఫాస్ట్‌గా తిరగాల్సొచ్చింది. తడుచుకుంటూనే అలా తిరిగామనమాట మేము. సో, ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అండి. వన్స్ అగైన్ ఐ యామ్ సేయింగ్. చూడొచ్చు. మీరెంత బ్యూటిఫుల్‌గా ఉందో అదంతా చూడండి. మీలో ఎప్పుడైనా వడోదర వెళ్లారా? వెళ్ళుంటే మీరు కామెంట్ చేయండి. అది చూడండి అటు సైడు, ఇటు సైడు ఇలా ఇచ్చారనమాట. మధ్యలో ఇచ్చారనమాట. ఇదంతా సెంట్రల్. ఇక్కడ వాటర్ పోస్తే ఆ టెంపుల్‌లో ఉన్నటువంటి దేవుడి పాదాల దగ్గరికెళ్తాయనమాట. అట్లా అనమాట. దేవుడి పాదాలకి డైరెక్ట్‌గా గుడిలోకి అలౌ చేయకుండా అక్కడ ప్రాంగణంలో మనకి ఏది ఇచ్చాడో అక్కడ వాటర్ పోస్తే దేవుడి పాదాలకి దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళిపోతాయి. కదండీ! వాట్ ఏ టెక్నాలజీ అండి. ఇండియన్ టెక్నాలజీ, ఇండియాలో ఉన్నటువంటి పరిజ్ఞానము ఇదంతా కూడా మనకి చాలా బావుంటుంది కరెక్ట్‌గా వాడుకోము కానీ మనం ఇంటర్నేషనల్ కట్టడాలు అవి ఇవే గ్రేట్‌నెస్ అని అనుకుంటారు గానీ, ఇండియాలో ఉన్న గొప్ప కట్టడాలు, ఇండియాలో ఉన్నటువంటి కల్చరు, ఇండియాలో ఉన్నటువంటి నాలెడ్జ్, ఇండియాలో ఉన్నటువంటి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా వేరే కంట్రీతో పోల్చుకుంటే చాలా గ్రేట్ అనిపిస్తది నాకు. ఇది చూడొచ్చు. అంటే సెంటర్‌లో ఒక టెంపుల్, అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. ప్రతి టెంపుల్‌లో కూడా 2 అట్లా ఉంటుందనమాట. ఇక్కడ అమ్మవారు ఉంటుందనమాట. ఊయల్లో పెట్టారనమాట. మనం ఊపొచ్చనమాట డైరెక్ట్‌గా. కొన్ని టెంపుల్స్‌లో ఏంటంటే మనకి దర్శనము గూడా అంత క్లియర్‌గా ఇవ్వరు. ఆహ్, ఇటు సైడ్ ఒక అవతారం ఉందండి. ఒక దేవుడు. అటు సైడ్ ఒకటుంటది. మధ్యలోనేమో అమ్మవారు పెట్టారు. అమ్మవారిని మనము ఊయల ఉంటది. ఊయలని ఊపటానికి మనకి ఫెసిలిటీ కల్పించారు. అమ్మవారి ఊయల ఊపటానికి. ఇది కూడా చూడొచ్చండి. గోల్డెన్ కలర్‌లో డిఫరెంట్ ప్రతిమలని డిఫరెంట్‌గా అలంకరించారు. అన్నీ గోల్డెన్ కలర్‌లోనే ఉంది. టెంపుల్ వీవింగ్ మాత్రం నాకు భలే నచ్చిందండి. చాలా అంటే చాలా నచ్చింది. ఇది కిందకొచ్చాము. పైనొకటుందనమాట. కిందొకటుంది. కిందకొస్తే ఇటువైపు అక్కడ అది గుడిలా ఉంది. ఎంట్రీలోననమాట. చిన్న చిన్న గుడులు. ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి పెట్టారు. సో, లోపలికెళ్తే ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుంది లెఫ్ట్‌లో. స్ట్రెయిట్‌లో వెళ్తే ఒక మెయిన్ అనమాట. మా టీమ్ అంతా దర్శనం చేసుకుంటున్నారు. సో, మేము కూడా దర్శనం చేసుకున్నాము. చాలా జరిగింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒక దర్శనం అనమాట. మెయిన్
సెంటర్‌లో ఒకటి, అటు చివర ఒకటి, ఇటు చివర ఒకటి అలా పెట్టడం జరిగింది వీళ్ళంతా. ఇటు సైడ్ చూడండి సీతారాములు అనుకుంటా అది. ఇది కూడా చూడండి. ఇక్కడ కూడా పైన చూడండి గోల్డెన్ కలర్‌లో అనేక రకాలైనటువంటి డిజైన్స్‌లో దేవతల ప్రతిమలని సీలింగ్‌లో అలంకరించడం అనేది నాకు ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు కొన్ని టెంపుల్స్ విజిట్ చేశాను గానీ, ఇలా పైన టెంపుల్‌కి పైభాగంలో చేయటం అనేది నేను చూడలేదు. ఇది చూడండి మిడిల్‌లో ఉన్నటువంటి ఇది టెంపుల్ బయట భాగమండి. వీవింగ్ చూడండి ఎట్లుందో. నర్మదా నది అంటండి ఇక్కడ. నర్మదా నది ప్రవాహంలో నర్మదా నది ఒడ్డున ఈ టెంపుల్ ఉంది. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. కట్టడం కూడా డిజైన్స్ కానీ, వీవ్ కూడా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి. మేమైతే ఈ ట్రిప్ మస్తుగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ కిందకొచ్చామండి. విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి అవతారం కూడా కిందలో టెంపుల్‌లో ఉందనమాట. ఇక్కడ కూడా మేమందరం వెళ్లి విజిట్ చేసాము. చాలా ఉన్నాయి. నేను అన్నీ వర్షం వల్ల అన్నీ కవర్ చేయలేకపోయాను. ఎక్కడెక్కడికి వెళ్ళామో అక్కడ కవర్ ఇదంతా చుట్టూ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందో పైన కానీ. ఎంత పెద్ద టెంపుల్ అంటే ఫెస్టివల్స్ టైంలో ఇవంతా ఫుల్ అయిపోతుందంట. ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. పైన దీనికి కూడా చూడండి ఎంత బాగా అలంకరించారంటే నాకు భలే నచ్చిందండి. ఎందుకంటే నా ఫేవరెట్ కలర్ యెల్లో కాబట్టి యెల్లో గోల్డ్ మిక్స్‌లో ఉంది కాబట్టి అది నచ్చిందేమో అనిపించింది. సో, బయట చూడొచ్చండి. బయటకొచ్చాము టెంపుల్ బయటికి వర్షంలో. ఆ వీవింగు, ఆ టెంపుల్స్ అన్నీ విజిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ కూడా డెకరేషన్స్ మనకి కావాల్సిన వస్తువులన్నీ అమ్మబడుతున్నాయన్నమాట. రుద్రాక్షల కానుండి, ఇంట్లో పూజలకి సంబంధించినవి, లేకపోతే బ్రాస్లెట్లు అలాంటివి నెక్లెస్‌లు గానీ, లేకపోతే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయన్నమాట. ఫేస్‌కి, బాత్‌కి అవన్నీ కూడా. ఇదనమాట టెంపుల్ ప్రాంగణం బయట సైడ్ అనమాట. ఇదన్నీ స్టోరేజెస్‌లు. చాలా షాప్స్ ఉన్నాయండి. ఒక లైన్ అంతా షాప్స్ పెట్టారు. ఇవన్నీ అనమాట ఐటెమ్స్. ఇయర్ రింగ్స్ కానుండి, రబ్బర్ బ్యాండ్స్ కానుండి, గర్ల్స్‌కి, బాయ్స్‌కి సంబంధించిన అన్ని వస్తువులు అక్కడ దొరుకుతున్నాయి. స్పోర్ట్స్, పిల్లలకి ఆట బొమ్మలు ఇవన్నీ ఆర్గానిక్ అనమాట. ఫోమ్ బాతింగ్‌కి, హెయిర్ ఆయిల్స్, షాంపూస్ ఇవన్నీ దేవుడి విగ్రహాలు, లోహపు విగ్రహాలు, లోహపు బొమ్మలు, పూజా సామాగ్రి అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మొబైల్స్‌కి సంబంధించినవన్నీ అనమాట. చాలా షాప్స్ ఉన్నాయి. ఈ షాప్స్ అన్నీ కూడా మేము మస్తుగా ఎంజాయ్ చేసాం. ఫుడ్ కూడా అండి చాక్లెట్స్ అవి ఇవి తినటానికి. ఇక్కడ వాష్‌రూమ్స్ కూడా 3-3 ఇది టెంపుల్‌కి బయట ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి డెకరేషన్స్, ఏనుగు బొమ్మలతో నేను మంచి మంచి రీల్స్ కూడా చేశాను ఇక్కడ. ఏనుగు బొమ్మలు ఇదంతా టెంపులేనండి. చాలా చూడండి ఇదొక ఎంట్రన్స్. ఇది వేరే చోటుకి బయట అటు సైడ్ వెళ్ళటానికి. మేము అటు సైడ్ అటు సైడ్ వెళ్తే ఇంకెంత టైం పట్టేదో. ఇదంతా కూడా వ్యూ అనమాట. నాకైతే భలే భలే నచ్చిందండి. సో, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది వడోదర దగ్గరలో ఉన్నటువంటి ఒక టెంపుల్. ఈ టెంపుల్‌కి మేము విజిట్ చేసాం. అక్కడ ఫుడ్ ప్లాజా ఉంటది. వెయిటింగ్ ఉంటుంది. మొత్తం కూడా అదంతా కూడా ఉందండి. సో, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ టెంపుల్ విజిటింగ్ సమయాలు గానీ, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం గూడా చాలా చాలా పెద్ద టెంపుల్ అండి. కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీశాను. అవి కూడా పెడతాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థాంక్ యూ.